నిమిషం ఉండండి. ఇగో ఇదండి. మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాడు. ప్లీజ్ సార్ మోసేయండి సార్. కేజీకి 20 ఎక్కువ అవుతుంది. 30 ఇస్తాం. మోసేయండి సార్ ప్లీజ్ సార్. ఏం చేస్తున్నారా? అయ్యో 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 కాస్త మెల్లిగా తీసుకెళ్ళండి మీ మొహాల మండ స్మూత్ గా పువ్వులాగా. ఎవడ్రాది? ఎక్కడికి మోసుకెళ్తున్నారు? అది కేజీకి 30 ఇస్తామంటే మోసుకెళ్తున్నాం సార్. కేజీకి 30? ఎక్కడికి రా? మటన్ షాప్ కా? కాదండి, యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం కలిసి కిడ్నాప్ చేద్దామని. కిడ్నాప్? కిడ్నాప్ కాదు సార్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి మోసపోతున్నాం సార్. మీరు అంబులెన్స్ లోంచి దించడం నేను చూశాను. ఎవర్రా మీరు? చెప్పండి. నేను చెప్తాను సార్. ₹1 కోటి కోసం బాగా డబ్బున్నోడిని కిడ్నాప్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ వేశారు సార్. అమాయకులు కిడ్నాప్ చేయడం కాదురా, తమ్ముంటే నన్ను కిడ్నాప్ చేయండి. అంబులెన్స్ డ్రైవర్ ఎవర్రా? నేనే. నువ్వా? ఇక్కడే చేస్తున్నావు? అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళాలి. నీకేమైనా ఉందా? మరి డాక్టర్లు వెళ్ళారు. ఓహో అలాగా. మరి వీళ్ళు ఏంట్రా చూస్తున్నావు? హోలీ రోజు అనుకుంటే గోలీ పడిపోయింది సార్. ఈసారికి మమ్మల్ని క్షమించి వదిలేస్తే మళ్ళీ మ్యాప్ లో కనపడకుండా మాయమైపోతాం. సార్ చిన్న రిక్వెస్ట్, మీ లెవెల్ కి తగ్గకుండా మా లెవెల్ కి మించకుండా మీకు ఎంతో కొంత సరిగా. ఏంట్రా లంచమా? ఠాగూర్ సినిమా చూసి చేంజ్ అయిపోయాను రా. మనంతా కడుపు నిండిన వ్యవహారం. జస్ట్ పేరు కోసం ప్రమోషన్ కోసం పనిచేస్తుంటాం. సరే పదండి. ఎక్కడికి? స్టేషన్ కి. అవార్డు చెప్పొచ్చుగా. మమ్మల్ని తీసుకెళ్తే మీకు సింగిల్ ప్రమోషన్, మరి అదే వ్యాన్ తో పాటు తీసుకెళ్తే మీకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. ఎస్పీ గారు కూడా ఈ బాటే చెప్పేవారు. వీడికి నెత్తి మీద జుట్టే కాదు, మంచి స్పార్క్ కూడా ఉంది. అదే వద్దో చెప్పింది. కమాన్ లెట్స్ గో. ఆగండి, వెనకాల కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేకపోతే నేను నమ్మి నీ పక్కన కూర్చుంటాం అనుకున్నావా? ఆ నడకలో నిజాయితీ, ఆ మీసంలో పౌరుషం, ఆ నెత్తికేసుకున్న రంగు. సార్ మీరు చిన్నప్పటి నుంచి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళండి. నేను మొదటి నుంచి ఇంతే తెలుసా? సూపర్ సార్. రండి రండి, మీకు పింక్ షర్ట్ ఎంత బాగా సూట్ అయిందో. ఏమండి మీ దగ్గర ఫోన్ ఉందా? ఎస్టీడీ బూతే ఉంది. సార్ ఒక ఫోన్ చేసుకో. 1 to 2 లంచ్ బ్రేక్ అండి. ప్లీజ్ సార్ ఒక కాల్. త్వరగా చేసుకోండి. థ్యాంక్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, శ్రీరామ్ చిట్స్. నా కోసం ఏమైనా కాల్స్ వచ్చాయి? మీకోసం బాబురావు గారు ఫోన్ చేశారు. నంబర్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు సార్. 235. పెన్. పెన్నా? 1 సెకండ్. పేపర్. పేపర్ లేదు సార్, నోట్ చేసుకో. చెప్పు. 2354 2354 6592 6592. ఓకే మా, థ్యాంక్స్. అంకుల్ నేను అంకుల్. చెప్పండి, ఏదైనా అర్జెంటా? క్యాషేగా, నేను అరేంజ్ చేస్తాను. అంటే అది ఒక 2:30 కల్లా నా పని అయిపోతుంది అంకుల్. నేను ఫోన్ చేస్తాను. చెక్ పైన మీరు వచ్చి తీసుకెళ్ళండి. ఓకే బాయ్. ఓకేనండి, నేను వెళ్తాను. మీకు పనులున్నట్టున్నాయిగా. వెళ్తున్నారా? వెళ్ళండి. అందరం ఏదో టైంలో వెళ్ళాల్సిందేగా. మీ పని అయిపోయింది, మీరు వెళ్ళండి. ఏంటండి, ఎనీథింగ్ రాంగ్ విత్ యూ? నో నథింగ్, ఐమ్ ఓకే. ఏంటో అనుకోకుండా కలిసాం, ఇప్పుడు విడిపోతున్నాం. కానీ మనం కలిసి కొంత టైంలోనే ఎంతో. మీరు వెళ్ళండి. మీ సంతోషానికి సారీ, మీ కోపానికి కారణమైన నన్ను మర్చిపోరుగా? అదేంటండి, నా జాబ్ రావడానికి కారణం మీరు. మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? అయితే నాకు చిన్న హెల్ప్ చేస్తారా? మీరు చేయగలిగిందేనండి, ప్లీజ్. ఓకే, తప్పకుండా. ఏంటో చెప్పండి. మీరు నాతో ఒక ప్లేస్కి వస్తారా? ఓకే వస్తాను, కానీ ఎంత టైం పడుతుంది? జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి. ఓకే, ఏం లేదు, నాన్న త్వరగా రమ్మన్నారు. హైదరాబాద్లో వర్షం ఎప్పుడు పడుతుందో ఆ వర్షానికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నా కోసమే పడింది. ఊరికే చిరుచినుక సిరులొలికే చెలి
చలి చిలక నా పాటే పిలిచాక దిగిరావా నా వంక ఎంతగా వెంట తిప్పుకుందో ఎంత వేధించి తప్పుకుందో ఎంతగా వెంట తిప్పుకుందో ఎంత వేధించి తప్పుకుందో తారాలు ఇవ్వనట్టు ఊరించి నవ్వుకున్న నీ ఎల్లరి పేరైన చెప్పనట్టు ఊహల్లే జారిపోతే ఎలా మరి ఎదురుగా కనబడి ఉరికే చిరు చిరుగా సిరులొలిగే చలి చిలక నా పాటే పిలిచాక దిగిరావా నా వంక కొంటే రాగాల శృతిలోన గుండె మీటిల్ది నరజాణ కొంటే రాగాల శృతిలోన గుండె మీటిల్ది నరజాణ నీలాల మేఘమాల నాతో సరాగమాడనుందా మరి ముత్యాల హారమల్లి మెళ్ళోన వాలనుంది సరాసరి మనసుతో ముడిపడి ఊరికే చిరు చినుక సిరులొలికే చలి చిలక నా పాటే పిలిచాక దిగిరావా నా వంక దిగిరావా నా వంక ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? అంటే ఇది అందరికీ కలిసి వచ్చే ప్లేస్ అండి. ఆ? రండి. కలిసి రావడం ఏంటి? అదేనండి మన ఇద్దరం కలిసి వచ్చాం కదా. రండి కూర్చోండి. వీడేంటి ఇంకా రాలేదు? ఎక్కడ్రా బాబు చచ్చాంపో. ఏమండి ఏం చెప్పాలి అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి, నాకు పనుంది వెళ్ళాలి. ఏమండి మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించేనండి, మీ భవిష్యత్తు గురించి. వాట్? అవునండి, మీరు జ్యోతిష బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి వినలేదా? పిడపర్తి సుబ్రహ్మణ్య వాడవా? ఇంతకీ ఆయన ఎవరు? సిటీలో చాలా ఫేమస్ జ్యోతిషుడు అండి. ఆయన చెప్పినట్టు జరుగుతుంది. వారంలో ఇక్కడికి 2 రోజులే వస్తారు. సారీ అండి, నాకు ఇలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. నేను వెళ్ళాలి, నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. అబ్బా ఆగండి, మొదట్లో నేను నమ్మేవాడిని కాదండి, కానీ ఇన్ని కలిశాక నా ఒపీనియనే మారిపోయింది. బట్ నేను అలా కాదు. జ్యోతిష్యం అనే వీక్నెస్ తో కొందరు జనాల్ని క్యాష్ చేసుకుంటారని నా బలమైన నమ్మకం. ఎగ్జాక్ట్లీ అండి, నేను సేమ్ ఇదే ఫీలింగ్ తో ఉండేవాడిని. కానీ ఈయన అలా కాదండి. మా ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి నేను పుట్టినప్పుడు మా అమ్మ చనిపోతుందని టైము డేట్తో సహా చెప్పారండి. నా మాట విని మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళరండి. నాకు నమ్మకమే లేదు, ఇంకెందుకు వెళ్ళటం? మీరు ఒకసారి లోపలికి వెళ్ళొచ్చాక మాట చెప్పండి, నేను ఒప్పుకుంటాను. సరేనా? అలా కాదండి. ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళండి. నా కోసం వెళ్ళండి. జస్ట్ 5 minutes ప్లీజ్. ఓకే. అమ్మయ్యా, ఓ 5 minutes టైం దొరికింది. ఈ లోపైన రారా రే. రామ్మా, నువ్వు వచ్చే సమయాన్ని కాలమే నిర్ణయించింది.
కూర్చో. నీకు ఈ రోజు ప్రాణగండం ఉంది. అయితే ఆఖరి క్షణంలో దాని నుంచి నువ్వు రక్షింపబడతావు. ఈ గండం గడిచాక ఇన్నాళ్ళు నీకున్న దోషం పరిహారం అవుతుంది. చూడండి, నాకు ఈ గండాల మీద దోషాల మీద నమ్మకం లేదు. నేను వెళ్ళచ్చా? చూడమ్మా, ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. నీ ముఖంలో ఉన్న బచ్చేసుని నువ్వు వచ్చిన సమయాన్ని పరిశీలించాక ఒక విషయాన్ని బలంగా చెప్పగలను. నీకు కొన్ని క్షణాల్లో కళ్యాణ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఘడియలు ప్రారంభం అయ్యాక నువ్వు ఎవరినైతే మొదటిసారి కలుస్తావో ఆ వ్యక్తితో నీకు వివాహం జరగబోతోంది. ఇది శాస్త్రం. ఇక ఆపండి. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. అసలు తప్పు మీది కాదు, నాది. అతని మాటలు నమ్మి నేను ఇంత దూరం వచ్చాను చూడండి. ఏ మనుషులో ఏంటో. వీడికి అనవసరంగా చెప్పినట్టున్నా. నువ్వు ఎవరినైతే మొదటిసారి కలుస్తావో ఆ వ్యక్తితో నీకు వివాహం జరగబోతోంది. ఒకసారి లోపలికి వెళ్ళొచ్చాక మాట చెప్పండి, నేను ఇటువంటి ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం ఉంది. ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? అంటే ఇది అందరికీ కలిసి వచ్చే ప్లేస్ అండి. 2:30 కల్లా నా పని అయిపోతున్నది. ఏమండి, అంతా కరెక్ట్గా చెప్పారా? ఇప్పటికే నన్ను నమ్ముతారా? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి కావాల్సింది ఇలాంటి చీప్ ట్రిక్స్ కాదు, నిజాయితీ. లైఫ్లో నీ మొహం నాకు చూపించుకో. ఏం చెప్పావురా? తను ప్రేమిస్తున్నట్టు చెప్పావా? తొందరగా చెప్పరా, తను వెళ్ళిపోతుందిరా. ఏమండి, మా వాడు మిమ్మల్ని